ఉచిత హామీలతో అధికారం కోసం ముందుకు వస్తున్న రాజకీయ పార్టీలకు ఓటు అనే వజ్రాయుధంతో సమాధానం చెబుతామంటున్నారు బీవీఆర్ఐటీ కళాశాల యువత. దేశ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాల్సిన పాలకులు ప్రజల్ని ఆకర్షించేందుకు పథకాలు తీసుకురావడం సరికాదంటున్నారు. తొలిసారి వేసే ఓటుతోనే మార్పుకు నాంది పలుకుతామంటున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపే నాయకునికే విలువైన ఓటు వేస్తామంటున్నారు. పెద్ద ఎత్తున యువత తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీలు కూడా యువతని ప్రధానంగా చేసుకుని యువత ఓట్లని వాళ్ళ పార్టీకి పడే విధంగా వాళ్ళ వ్యూహాలు రచిస్తున్నారు. అనేక పథకాలు కూడా తీసుకొస్తున్నారు. అసలు ఈ రాజకీయ పార్టీలకి యువతకి మధ్యన ఎలాంటివి ఉన్నాయి, యువత ఎక్స్పెక్టేషన్స్ పార్టీలు రీచ్ అవుతున్నాయా, అసలు యువత అభిప్రాయాలు ఏంటన్న విషయాలు తెలుసుకుందాం. మీరు ప్రస్తుత రాజకీయ పార్టీలను చూసి ఏమనిపిస్తుంది మీకు, ఈ రాజకీయ హామీలు కానీ ఎన్నికల హామీలని? టర్మ్ కాజెస్ చూడకుండా మా యువతకు కూడా ఏమైనా డెవలప్మెంట్ చేద్దాము, ఫ్యూచర్ గురించి ఆలోచించట్లేదు కానీ ప్రస్తుత వాళ్ళ ఓట్ల కోసం ట్రై చేస్తున్నారు, అది అనుకుంటున్నాను. ఓకే, యువత కోసం ఆలోచించట్లేరు అంటున్నాడు మీ ఫ్రెండ్. అసలు యువతకి ఏం కావాలి, యువత గురించి ఎలాంటివి చేయాలి? ఎలాంటివి అంటే మనం వేరే కంట్రీస్ని మన కంట్రీతో పోల్చుకుంటే డిఫరెన్స్ ఏంటి, వేరే కంట్రీలో ఎవరికై డిజర్వ్డ్ పీపుల్ గెట్ ద ఛాన్స్, ఇక్కడ రిజర్వ్డ్ వాళ్ళకి వస్తుంది. సో నేను ఇలా అనడం చాలామందికి ఇట్ మే బీ హర్టింగ్, కానీ ఇక్కడ చాలా మట్టుకు టాలెంట్ రిజర్వేషన్ వల్లే పోతుంది. సో మన వచ్చిన పాలిటిక్స్ అంటే నెక్స్ట్ వచ్చే పార్టీస్ ఎవరైనా కానీ యాజ్ అ హోల్ అందరు టాలెంట్ చూసి యూత్కి దేర్ నాలెడ్జ్ బట్టి వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఎలాంటి నాయకుడు ఉండాలని కోరుకుంటున్నారు, ఎలాంటి నాయకుడు కావాలని కోరుకుంటున్నారు? ఒక మీ ప్రాంత ఎంపీగా కానీ లేదా దేశ ప్రధాని కానీ ఎలాంటి నాయకుడు ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నారు? బేసికలీ నాకు కానీ లేకపోతే యూత్కి కానీ కావాల్సిన లీడర్ ఎట్లా అంటే నెక్స్ట్ 10 years నెక్స్ట్ 5 yearsకి ప్లాన్ చేసి ఇప్పటి నుంచి దాని గురించి స్టెప్స్ తీసుకుంటే వెళ్ళే వాళ్ళైతే బెటర్. అలాగా బేసిక్గా లోకల్గా నాకు తెలిసినంత వరకు చూస్తే మాత్రం ఐ కాంట్ ఫైండ్ నో వన్ లైక్ దాట్. అందరూ పెన్షన్స్ మీద లేకపోతే యాజ్ ఇఫ్ మనం ట్యాక్స్ కడుతున్నాం, మేము కాకపోతే మా ఫాదర్స్ కడుతున్నారు, వాళ్ళు కలెక్ట్ చేసుకొని మళ్ళీ దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు తప్పితే దాని ప్రొడక్టివ్గా ఏం లేదు. ఫార్మర్స్కి ఉత్తర డబ్బులు ఇచ్చే బదులు దే కెన్ గివ్ సంథింగ్ ఎల్స్, లేటెస్ట్ టెక్నాలజీ ఇవ్వచ్చు, లేకపోతే డ్రిప్ ఇరిగేషన్ లాంటి టెక్నాలజీస్ పెంచవచ్చు, కోర్సెస్ ఇవ్వచ్చు. ఎస్ ఒప్పుకుంటాం, చాలా చేశారు ఇంతకుముందు, బట్ అవేవి సక్సెస్ అవ్వలేదు. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ ఇంటి వరకు ఒక విలేజ్లో కానీ లేకపోతే రూరల్ ఏరియా రిమోట్ ఏరియా వరకు కూడా తీసుకెళ్లే లీడర్ వస్తే బెటర్. ఓకే, మీరు ఓటేసే ముందు మీ లీడర్లు ఎలాంటి క్వాలిటీస్ చూస్తారు? ఓటేసే ముందు ప్రతి ఒక్క లీడర్లో కావాల్సిన ముఖ్యమైన క్వాలిటీ ఏంటి అంటే లీడర్ అనేవాడు ముందు నుంచి ఉండి నడిపియాలి. చివరి నిమిషాల్లో ఓటు కోసం వచ్చి అడిగి హామీలు ఇచ్చి చేసేటట్టు కాదు. ప్రతిసారి ప్రజల కోసమే పనిచేయాలి, ప్రజలతోనే ఉండాలి, ప్రజలకు ఇచ్చిన హామీలని కంప్లీట్ చేసేటట్టు ఉండాలి. ఇంకోటి ప్రతి ఒక్కటి వాళ్ళ పార్టీకి ఉన్న ఉద్దేశం మీద బాగా పనిచేయాలి. సో ప్రజల యొక్క అవసరాలను తెలుసుకుంటూ వాళ్ళ హామీలను పూర్తి చేస్తుంటే ఆటోమేటిక్గా అన్నీ కరెక్ట్గానే నడుస్తాయి. ఆటోమేటిక్గా కరప్షన్ లేకుండా కానీ ఏదైనా అంటే ఫాల్స్ ప్రామిసెస్ ఏమీ లేకుండా అన్నీ సవ్యంగా జరుగుతాయి. ఎందుకంటే మనం పని చేస్తే మనకి ఏం అడగకుండానే మనకి ఓటేస్తారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకి దాదాపు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాల పైన దాటింది. ఈ 70 సంవత్సరాల మన ప్రయాణం సరిగ్గానే ఉందా, దేశాభివృద్ధి సరిగ్గానే ఉందా? మనకంటే ముందు కానీ వెనక కానీ స్వాతంత్రం వచ్చిన దేశాలతో కంపేర్ చేసుకుంటే మీరు సాటిస్ఫైయింగ్ ఉన్నారా? చెప్పాలి అంటే యాజ్ అ స్టూడెంట్ వీఆర్ నాట్ సాటిస్ఫైడ్. ఎందుకంటే మనం కంపేర్ చేసుకుంటే మనకన్నా చాలా పువర్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కంట్రీస్ అన్ని చాలా డెవలప్డ్ ఉన్నాయి. మనం చైనాకి మనకన్నా పాపులేషన్ ఎక్కువ ఉంది, కానీ వాళ్ళ ఎకానమీతో కంపేర్ చేసుకుంటే మన ఎకానమీ చాలా లో లెవెల్. వాళ్ళు అంత పాపులేషన్ ఉండి అంత ఎకానమీని ఇంప్రూవ్ చేస్తారంటే మనం చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఇంకా. సో నేను అనుకుంటాను అసలు సాటిస్ఫైడే లేదు ఎకానమీకి. ఒక మంచి లీడర్ రావాలి. ఇప్పుడు మనకున్న లీడర్స్ ఎలా అంటే ఇప్పుడు ఎలక్షన్స్ రాగానే నిరుద్యోగ భృతి లాంటివి ఇస్తున్నారు. అంటే ఆల్రెడీ తను అన్ఎంప్లాయిడ్ అని తెలిసి తనకు మనీ ఇవ్వడం కంటే అన్ఎంప్లాయిడ్ కాబట్టి సమ్ స్కిల్స్ పెడితే అదేదో చిన్నప్పుడు ప్రైమరీ లెవెల్ నుంచి డెవలప్ అయ్యే స్కిల్స్ పెడితే అప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు కదా. సో ఇట్లాంటి స్కీమ్స్ కన్నా హెల్ప్ చేసే స్కీమ్స్ ఇవ్వాలి. వాళ్ళందరూ కాన్సన్ట్రేషన్ మనీ మీద ఉంది. మనీ కాకుండా వీళ్ళకు ఏం చేస్తే వీళ్ళు ఇంప్రూవ్ అవుతారు, అలాంటి స్కిల్స్ లాంటివి స్టూడెంట్స్కి పెట్టాలి అని నేను అనుకుంటున్నాను. అలా అయితే మన కంట్రీ డెవలప్డ్ అవుతుంది.
దాదాపుగా అన్ని పార్టీలు వాళ్ళ మేనిఫెస్టోని ప్రకటించాయి, జాతీయ పార్టీలను ఏవైనా. ఈ మేనిఫెస్టోని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మీరు సాటిస్ఫైయింగ్ ఉన్నారా? నేను చెప్పాలంటే సాటిస్ఫై లేను, ఎందుకంటే ప్రతి ఒక్కరూ మనీ ఇస్తాము అని అంటున్నారు తప్ప మేము ఇది చేస్తాము, ఫ్యూచర్లో మన కంట్రీని ఇలా డెవలప్ చేస్తామని ఎవరు చెప్పట్లేదు. సో వచ్చే లీడర్స్ అయినా వాళ్ళ ఏంటి ప్లాన్ ఏంటి, ఏ సెక్టార్ వాళ్ళకి ఎలా చేస్తున్నారు అని అవి చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే, మన దేశం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదని మీ ఫ్రెండ్స్ అంటున్నారు. దీనికి కారణం ఏంటి? ఎలా ఉండాలి? మంచి డెవలప్ కావాలంటే ఎలా ఉంటే బాగుంటుంది? కారణం ఏంటంటే మేనిఫెస్టోలో హామీలు ఎలా ఇస్తారంటే అన్నీ షార్ట్ టర్మ్గా, ఇప్పుడు ఈ హామీ చేస్తే రేపు ఓటు పడిద్ది అనే చూస్తున్నారు తప్ప లాంగ్ టర్మ్ మన దేశం కానీ ఎలా డెవలప్ చేయాలో వాళ్ళు చూడట్లేదు. మీ ఫ్రెండ్స్ అంతా ఐడియాస్ పంచుకున్నారు, వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. సో వీటన్నిటికీ ప్రధానంగా మనం ప్రజాస్వామ్యంలో భాగం చేసేది ఓటు హక్కు. ఈ ఓటు హక్కు మీరు 3 సార్లు వినియోగించుకోబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? ఓటు హక్కు వినియోగించుకుంటే ఎలా అనిపిస్తుంది మీకు? ఏం చేయబోతున్నారు? అంటే యాక్చువల్గా ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు యూజ్ మై ఫస్ట్ ఓట్. కానీ ఏంటంటే ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఏంటి అంటే అసలు ఎవరికి ఓట్ చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు, అంటే ప్రాపర్ లీడర్స్ ఎవరు రావట్లేదు. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే జస్ట్ ఆ లీడర్స్ ఉన్నా కానీ ఏంటి అంటే వాళ్ళ అవసరం వరకే ఓన్లీ ఈ 1 month 2 months ఓట్స్ ముందు ఎలక్షన్స్ ముందు మాత్రమే బయటికి వచ్చి ప్రచారాలు అది చేస్తాం ఇది చేస్తాం అనుకుంటూ ఏమేమో చేస్తున్నారు. కానీ వన్స్ వెన్ దే ఆర్ ఎలక్టెడ్ అంటే వాళ్ళ పొజిషన్కి వెళ్ళాక వాళ్ళు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో, ఏవైతే హామీలు ఇచ్చారో అవి ఓన్లీ ఎక్కడ వరకు చేరుతున్నాయని కూడా చూడరు. ఓకే, వాటర్ మేబీ ఈ హామీలైనా ఏవైనా ఇచ్చినంత వరకైనా అవి కనీసం రీచ్ అవుతున్నా, ప్రతి ఇంటికి రీచ్ అవుతున్నాయా, ప్రతి ప్రజలకు రీచ్ అవుతున్నాయా అని అసలు వాళ్ళు పట్టించుకోరు. కాకపోతే సో ఎనీవే ఓట్ చేయడం అనేది మన అందరి హక్కు. సో ఫస్ట్ వీ హ్యావ్ టు యూజ్ ఇట్ టు ఎలక్ట్ అవర్ ప్రాపర్ లీడర్ టు డెవలప్ అవర్ కంట్రీ. మొదటిసారి సార్వత్రిక ఎన్నికల్లో 3 సారి ఓటు హక్కు వినియోగించుకుంటే చాలా గర్వకారణంగా ఉందని, ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం అవుతున్న సంతోషంగా ఉందని ఈ యువత చెప్తున్నారు. కాకపోతే రాజకీయ పార్టీల తీరు, నాయకుల తీరుతో అసంతృప్తికి గురవుతున్నామని, వాళ్ళ ఆలోచన విధానంలో ధోరణిలో మార్పు రావాలని కోరుకుంటున్నారు. ఉచితాల నుంచి బయటకు వచ్చి దేశ నిర్మాణం కొరకు కీలక ఆలోచనలు చేయాలని వీళ్ళు అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ ఉమామహేశ్వరరావుతో క్రాంతి కుమార్, ఈటీవీ న్యూస్, మెదక్.